ఒక రోజు రాత్రి లిల్లీ తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతుంది. దాంతో లిల్లీ తల్లిదండ్రులు తనని కంగారుగా హాస్పిటల్ కి తీసుకుని వెళ్లి జాయిన్ చేస్తారు. అయితే చిన్న పాపకు అనుకోకుండా కడుపు నొప్పి అనేది పెరగడం మొదలవుతుంది. అదే విషయం గురించి డాక్టర్లు అడిగినప్పుడు ఇకపై తన ఆహారం తినడం మానేయడం మంచిదని, లేకపోతే తిన్న ఆహారం మొత్తం వాంతులుగా బయటకు వచ్చేస్తుందని చెప్తాడు. దాంతో ఆపరేషన్ పూర్తయిన తర్వాత కేవలం ముక్కు ద్వారా లిక్విడ్ ని పంపిస్తారు. కాకపోతే ఆపరేషన్ జరిగిన తర్వాత కూడా కడుపు అనేది తిరిగి మామూలుగానే పెరిగిపోతుంది. అయితే తన కూతురు పరిస్థితి బాగు అయ్యే వరకు ఏ చర్చికి వెళ్లకూడదని లిల్లీ తల్లి భావిస్తుంది. ఆ తర్వాత ఒక రోజు వేరొక డాక్టర్ ని కలిసినప్పుడు అతడు టెస్టులన్నీ చేసి ఆమె కడుపు అందరి పిల్లల్లాగా లేనట్టు చెప్తాడు. అయితే ఆపరేషన్ ద్వారా అదంతా సరి చేయొచ్చు అని చెప్తాడు. కాకపోతే ఆమె ప్రాణాలకు ప్రమాదం కూడా ఉండొచ్చు అని డాక్టర్ అంటాడు. మరోవైపు జరగబోయే ఆపరేషన్ కోసం లిల్లీ తండ్రి తన బైక్ ను అమ్మేస్తాడు. ఆ తర్వాత లిల్లీకి ఆపరేషన్ జరుగుతుంది. అదే విధంగా లిల్లీ మెల్లిగా కోరుకుంటూ మునుపటి జీవితం గడపడానికి ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో ఒక రోజు తన ఫ్రెండ్స్ తో కలిసి గార్డెన్ లో ఆడుకుంటున్నప్పుడు లిల్లీ తన ఫ్రెండ్స్ తో కలిసి అక్కడున్న ఒక చెట్టును ఎక్కడం మొదలు పెడుతుంది. ఆ సమయంలో అనుకోకుండా చెట్టు తుర్ర నుండి కింద పడిపోతుంది. ఆ తర్వాత తనని కాపాడడానికి కొంతమంది వ్యక్తులు వస్తారు. అయితే చాలా సేపటి తర్వాత లిల్లీని చెట్టు నుండి బయటకు తీసి హెలికాప్టర్ ద్వారా హాస్పిటల్ కి తరలిస్తారు. ఆ సమయంలో డాక్టర్ మాట్లాడుతూ అంత ఎత్తు నుంచి పడినా కూడా తనకి ఏ గాయం కాలేదని ఆశ్చర్యంగా చెప్తాడు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్.